Hello, my YouTube fam. Welcome to my YouTube channel. It's my lifestyle. సో టుడే వ్లాగ్ వచ్చేసి ఏంటంటే అస్సలు నేను ఏం చదువుతున్నా, ఏం చేస్తున్నా, ప్రజెంట్ ఏం కోచింగ్ తీసుకున్నా, అండ్ వాట్ ఐ డిడ్ అండ్ వాట్ ఐ డన్. బట్ నో వరీస్, నేనేం తీసుకున్నానని మీకు చెప్తా. మీరు ఓకే నచ్చితే మీరు ఫాలో అవ్వండి, లేదంటే ఇట్స్ ఓకే ఫైన్. ఓకే, మీరైతే ఫాలో అవుతే ఏంటంటే మీ కెరియర్లో బెస్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో వాట్స్ ద థింగ్ అనేది చలో పాయింట్కి వచ్చేస్తే ఏంటంటే నేను బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా రీల్స్ చూస్తాం ఇన్స్టాలో, దాంట్లో వచ్చింది ఒకటి మెడికల్ కోడింగ్ అనేసి. దాని గురించి మొత్తం చాలా ఎంక్వైరీ చేసిన అండ్ చాలా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసిన విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆల్సో. అండ్ నాకు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్ దట్ ఏదైతే బెస్ట్ ఉంటుంది నీకు. నేనేమనుకుంటున్నా అంటే మీరు టైం పాస్కి కాకుండా మీరు సిన్సియర్గా అండ్ కొంచెం సీరియస్నెస్ పెట్టి కోచింగ్ తీసుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. సో వాట్స్ ది థింగ్ అంటే మీరు చేయండి. ఇది రూపాయికి ₹2 పెట్టిన కోచింగ్ కాదండి, జస్ట్ నియర్లీ 1 lakh వరకు అవుతుంది కోచింగ్. సో అందుకే అంటున్నా, మనం ఏదైనా టైంపాస్ చేస్తే రాదు. ₹10 ₹2 ఓకే లైక్ తీసుకుంటాం, కానీ అది నియర్లీ 1 lakh కాబట్టి కొంచెం ఆలోచించి మనం కొంచెం సీరియస్నెస్ పెడితే చాలు. అసలు ఏంటి దీనివల్ల ఏందనేది చెప్తాను. కమ్ టు ద పాయింట్. అసలు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది సైన్స్ స్టూడెంట్స్ని ఫేస్ చేసేది ఇదే అనమాట. అసలు నార్మల్గా ఉంటారు డిగ్రీ ఆర్ బీ ఫార్మర్ ఇంకా ఎంఫామ్, వీళ్ళ స్టూడెంట్స్ అంటే ఏంటంటే అసలు వీళ్ళకి ఏ ఆపర్చునిటీ ఉండదు. సో వాళ్ళు వచ్చేసి ఏంటంటే సిపిసి కానీ సర్జరీ కానీ, ఇప్పుడు నార్మల్గా టాప్ మోస్ట్ రేటర్లో ఉంది అయితే హై రేటింగ్స్ అయితే సిపిసికి ఉంది. సర్జరీ ఇవన్నీ అంటే అవుట్ ఆఫ్కి అయితే మంచిగా ఉంటుంది. సిపిసి కాబట్టి సిపిసి ప్రజెంట్ బాగా రన్ అవుతుంది. ఇది ఏపీసీ అనేవాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇదంతా మనకి యూఎస్ వాళ్ళ నుంచి వస్తుంది ఎగ్జామ్ పేపర్ కానీ. అండ్ మనం రాసే, కానీ మనం ఎగ్జామ్ రాసిన ఒక డేకి నెక్స్ట్ డే మనకి రెమ్మటి రిజల్ట్ వస్తుంది అనమాట. అది కూడా ఎర్లీ మార్నింగ్ 3 to 4 మధ్యలో అట్లా వస్తుంది అనమాట, మన మెయిల్కి వస్తుంది. సో కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే ఇది వచ్చేసి 4 months 3 months కోచింగ్ ఉంటుంది. అకార్డింగ్ టు ఇన్స్టిట్యూట్ బట్టి ఉంటుంది. కొన్ని ఇన్స్టిట్యూట్ ఏంటంటే ఒక 4, కొన్ని ఇన్స్టిట్యూట్ 3 months అట్లా ఉంటుంది. సో కోచింగ్ అయిపోయిన తర్వాత మీకు 1 month ప్రాక్టీసింగ్ ఉంటుంది. ఇన్ కేస్ ఆ 1 month ప్రాక్టీసింగ్లో మీకు మీకు మీ మీద మీకు నమ్మకం వచ్చి కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు మీరు ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉండాలి. సో మీకు అంతా అయిపోయిన తర్వాత మీకు ఇన్స్టిట్యూట్ వాళ్ళు అడుగుతారు, మీకు కొన్ని వీక్లీ మార్క్స్ కండక్ట్ చేస్తారు, వీక్లీ టెస్ట్లు ఉంటాయి. ఇవన్నీ నియర్లీ 6 to 7 marks సంథింగ్ ఉంటాయి. మాకైతే 7 marks ఉన్నాయి. మరి మీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎట్లా కండక్ట్ చేస్తారో అంటే మీ ఇన్స్టిట్యూట్ మీన్స్ మీరు జాయిన్ అయ్యే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎట్లా కండక్ట్ చేస్తారో నాకు తెలియదు కాబట్టి. సో నాకైతే 7 ఉన్నాయి. సో అట్లా అనమాట అవి కండక్ట్ చేస్తారు. దీంట్లో మీకు వాళ్ళు అంత స్కోర్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరైతే దానికి రీచ్ అయితే ఓకే, మీకు స్లాట్ బుక్ చేయడానికి రెడీగా ఉంటారు వాళ్ళు. మీన్స్ స్లాట్ బుకింగ్ అయిన తర్వాత క్యాన్సిల్ చేయడం కుదరదు. సో స్లాట్ బుక్ చేసేసారంటే మీకు వాళ్ళమ్మటే ముందు అడుగుతారు మీకు ఏ టైంకి కావాలి ఆ రోజు, ఏ డేట్ని కావాలి, ఆఫ్టర్నూన్ సెషన్ కావాలా మార్నింగ్ సెషన్ కావాలి. ఎగ్జామ్ వచ్చేసి 4 hours ఉంటుంది. అండ్ వాళ్ళు ఒకరోజు అడుగుతారు. ఇవన్నీ చూస్ చేసుకుంటే మీకు మొత్తానికి స్లాట్ బుక్ అయిన తర్వాత మీకు మెయిల్కి వస్తుంది స్లాట్ బుక్ అనేసి. అదే మనం మెయిల్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా జిరాక్స్ తీపించుకున్నారు, అది హాల్ టికెట్ మనకి అది తీసుకొని వెళ్తే అక్కడ ఎగ్జామ్ సెంటర్లో మనకి హైదరాబాద్లో ఉంది ఒకటే సెంటర్ అండి. ఇంతకుముందు మనకి 2 centers ఉండేవి, ఇప్పుడు దాన్ని ఒకటే చేశారు. కాబట్టి డైలీ 40 members రాస్తారు. మార్నింగ్ ఒక సెషన్ 40 members, ఆఫ్టర్నూన్ సెషన్ 40 members, టోటల్లీ 80 members రాస్తారు ఎగ్జామ్ వచ్చేసి. సో దీన్ని బట్టి ఏంటంటే మనం ఎగ్జామ్కి అయిపోయిన తర్వాత ఎగ్జామ్కి వెళ్తాం కదా, చెక్కింగ్ మాత్రం స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎలక్ట్రానిక్ డివైస్ అయితే ఏమి ఎలా ఉండవు లోపలికి, వాచ్ కూడా ఎలా ఉండదు. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ హాల్ టికెట్. పెన్ను కూడా ఎలా ఉండదు. మనకి వెళ్ళంగానే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు.
సో మనకు ఒక కీ ఇస్తారు, ఆ కప్బోర్డ్లో మన థింగ్స్ అనేవి అరేంజ్ చేసుకోవాలి. ఆ కీ మనకి మన రెస్పాన్సిబిలిటీ. ఒకటి కీ ఉంటుంది, అది వెళ్ళేటప్పుడు వాళ్ళకి మన థింగ్స్ ఏమున్నాయి దాంట్లో పెట్టేసుకొని లోపలికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ కీ మన దగ్గర ఉంచుకొని రిటర్న్ అయ్యేటప్పుడు 4 hours అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రిటర్న్ అయ్యి వచ్చిన తర్వాత మన కీలో మన కప్బోర్డ్ కీ తీసుకొని మన థింగ్స్ తీసుకొని మళ్ళీ వాళ్ళ కీకి సబ్మిట్ చేస్తే అది అయిపోతుంది. సో లోపల వచ్చేసి ఏంటంటే మీకు ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయంటే లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నీ చెప్తారండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉందంటే హ్యాండ్ రైస్ చేయండి, వాళ్ళు మీ దగ్గరకు వచ్చేసి మీకు ఏ డౌట్ ఉందో అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ స్ట్రిక్ట్గా ఉంటుంది, సీసీ క్యామ్స్ ఉంటాయి ఫ్రంట్. సో ఎవరి పని వాళ్ళు చేసుకున్నాం ఎందుకంటే మన క్వశ్చన్స్కి టైం ఉండదు. చెప్పాలంటే అందరికీ ఒకటే టైమింగ్, ఒకటే క్వశ్చన్స్ రావు కాబట్టి ఒక్కొక్కరికి ఒక సెట్ వస్తుంది. సో ఎవరికి అడగటం కుదరదు, ఎవరిది ఒక దాంట్లో చూసుకోవడం కుదరదు, ఎవరిని ఒకరిని అడగటం కూడా ఇంపాసిబుల్. ఎందుకంటే ఉన్న 4 hours 100 questions సెర్చ్ చేసి పెట్టాలి కాబట్టి మీకు టైం పక్కన వాళ్ళతో మాట్లాడిన టైం ఉంది. సో టైం చూసుకోవాలి. మనకి అదే కంప్యూటర్ ఎగ్జామ్ కాబట్టి కంప్యూటర్ స్క్రీన్ మీద పడుతూనే ఉంటుంది టైమింగ్. అండ్ మీ ఫ్రంట్ కూడా ఒక అలారం ఉంటుంది, అండ్ దాంట్లో కూడా చూసుకోవచ్చు, నో వరీస్. అండ్ ఆల్సో చెకింగ్ మాత్రం స్ట్రిక్ట్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఎగ్జామ్ మాత్రం 4 hours కాబట్టి మీరు వన్స్ అయిపోయిన తర్వాత 2 hours ఎగ్జామ్ అయిపోయింది, 3 hours ఎగ్జామ్ అయిపోయింది అని అనుకోకండి. వన్స్ ఎగ్జామ్ అయిపోతే రీచెక్ చేసుకోండి. ఆ క్వశ్చన్ మీకు డౌట్ ఉంది అనుకుంటే ఆ కోడ్ని మీరు సెర్చ్ చేసి పెట్టండి, తప్పేం లేదు. ఎగ్జామ్ అయిపోయిందా అనేసి వెంబటే తాకండి. ఇది మనకి యాన్యువల్ ఎగ్జామ్ కాదు, సెమ్ ఎగ్జామ్స్ కాదు. సో కేర్ఫుల్గా ఉండండి. నార్మల్గా సెమ్ ఎగ్జామ్స్ వీటికైతే మనకి నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి రాసుకోవడానికి. దీనికి ఏంటంటే 2 chances ఉంటాయి, 2 attempts కాబట్టి. 1 attempt కాబట్టి 2 attempt అంటారు. 2 attemptలో కాబట్టి సెకండ్ అటెంప్ట్లో పోతే ఏం చేస్తారు? సో కేర్ఫుల్గా ఫస్ట్ అటెంప్ట్లోనే తెచ్చుకుంటే అయిపోతుంది కదా. సో అది నేను మాత్రం చెప్పేది. సెకండ్ అటెంప్ట్ వరకు వెళ్ళకండి, ఫస్ట్ అటెంప్ట్లోనే కష్టపడి చేయండి, వస్తుంది అంతే. అది మాత్రం చెప్పాలనుకుంది. మీరు జాయిన్ అవుతున్న ఇన్స్టిట్యూట్ కూడా బెస్ట్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఓకే. మీకు చెప్పాలంటే నార్మల్గా ఎక్కడైనా 100% ప్లేస్మెంట్స్ మాత్రం వాళ్ళే ఇస్తారండి. ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళనే ఇస్తారు, ట్రస్ట్ మీ దట్. సో ఏంటంటే మీ చేతిలోనే ఉంది. కోచింగ్ మాత్రం వాళ్ళు ఇస్తారు, చదువుకోవాల్సింది మీది, ప్రాక్టీస్ చేయాల్సింది మీదే. సో దట్స్ వాట్. అండ్ ఆల్సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో చేస్తే నేను ఏమన్నా వీలుంటే నెక్స్ట్ వీడియోలో చేసి మీకు పెడతాను. సో దిస్ వాజ్ రిగార్డింగ్ టు మెడికల్ కోడింగ్ అనమాట ఇన్ఫర్మేషన్. సో తీసుకుంటే బెటర్, సైన్స్ స్టూడెంట్స్ అయితే బెస్ట్ అంటే బెస్ట్ ఉంటుంది మీకు. ఎందుకంటే ఈవెన్ మీరు అబ్రాడ్ వెళ్ళినా మెడికల్ కోడింగ్కి అక్కడ ల్యాక్స్లో వస్తాయి. ఇక్కడ ఏంటంటే జస్ట్ మన దగ్గర హైదరాబాద్లో స్టార్టింగ్ 20 కాబట్టి 20-25 ఉంటుంది. ఫ్రెషర్స్కి అయితే 20-25 స్టార్టింగ్ ఉంటుంది. నైట్ షిఫ్ట్ వాళ్ళకి కూడా అంతే ఉంటుంది 20-12. సో ఇది మాత్రం బెస్ట్ థింగ్ అండి, తీసుకోండి. మరి నార్మల్గా అందరూ సస్పెన్స్లో ఉంటారు, ఏం తీసుకోవాలి. సైన్స్ స్టూడెంట్ వాళ్ళకి అసలు పిచ్చెక్కపోద్ది. అసలు ఇంతగానో చదువుతున్నా ఇప్పుడు చదివినంత వరకు కాలేజ్ అయిపోయినంత వరకు ఉంటుంది. చదివిన తర్వాత మొత్తం కాలేజ్ అయిపోయాక మీకు క్వశ్చన్ మొత్తం మైండ్ బ్లాక్ అయిపోతుంది, అట్లా ఉంటుంది. ఎందుకంటే ఇక అసలు ఏం తీసుకోవాలి ఏమో అర్థం కాదు, అంత ఇదైపోతారు మీరు. సో నేను చెప్పింది బెస్ట్ థింగ్ అయినా మెడికల్ కోడింగ్ తీసుకోండి, కోచింగ్ తీసుకోండి, ఎగ్జామ్ రాయండి, బెస్ట్ రిజల్ట్. ఎగ్జామ్ పాస్ మార్క్ వచ్చేసిండండి 100కి మొత్తం టోటల్గా 100కి ఉంటుంది. మీకు 70 రావాలి, 70+ వచ్చిన పాసే, ఈవెన్ 70 వచ్చిన పాసే అండి. మీరు మాత్రం 70+ రావడానికి ట్రై చేసుకోండి. 75, 80, 90, 70+, 70 క్రాస్ వచ్చారు మీకు పాసే. సో ట్రై టు లర్న్ ఇట్. అండ్ ఆల్సో నేను ఎందుకంటున్నా అంటే ఇది యూస్ఫుల్ థింగ్. చాలా వరకు ఖాళీగా ఉంటున్నారు, ఇదేదో తీసుకొని మీకు బెస్ట్ అనిపిస్తే మీరు చేయవచ్చు. ఇన్ కేస్ మీరు ఈ ఫీల్డ్లోకి వెళ్ళారంటే ఎన్నో యూజెస్ ఉంటాయి. స్టార్టింగ్ మీరు 20కి వచ్చారంటే 20 నుంచి ఏమైనా చేస్తున్నారంటే ఎక్స్పీరియన్స్ వస్తే మీకు ఎన్నో ల్యాక్స్ వస్తాయి. సో మీకు యూజ్ అవుతుంది అనేసి నేను చెప్తున్నాను. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ మెడికల్ కోడింగ్. ఇంకేమన్నా ఉంటే డౌట్స్ మీరు అడిగితే నేను అక్కడ కామెంట్స్లో
అక్కడ రిప్లై ఇస్తా, లేకపోతే ఇంకా ఎక్కువ డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే నెక్స్ట్ వీడియో కూడా చేస్తా. సో అండ్ ఆల్సో వాళ్ళు మెటీరియల్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కేర్ఫుల్గా మనం చూసి చేసి పెడితే ఈజీ అయిపోతుంది మీకు. ఫస్ట్ మనకి లీడింగ్ అనేది రావాలి. లీడింగ్ వస్తే మెడికల్ కోడింగ్ అనేది ఎక్కడైనా చేయవచ్చు. మీకు ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయిపోయి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారంటే మీకు ట్రైనింగ్ ఉంటుంది 1 month. ఆ ట్రైనింగ్లో ఫైనల్ వైవా సంథింగ్ అడుగుతుంది. దాంట్లో సెలెక్ట్ అయితే మీకు ఓకే, మీకు ట్రైనింగ్లో నేర్పిస్తారు కదా ఏదైనా ఇక. సో అట్లా అనమాట. ఇది వచ్చేసి అంత మెడికల్ కోడింగ్ కోర్స్ అన్నీ. ఇది అంతా నేను నేర్చుకున్నప్పుడు సంగతి అన్నీ నేను నేర్చేసుకున్నప్పుడు మీకు చూపిస్తున్నాం. నాకు ఓకే అనిపించింది, డన్, ఐ డన్. సో మీరు కూడా చేసేయండి. సో ఎవరైతే నా ప్రీవియస్ వీడియో చూడలేదో వెళ్ళి స్టూడెంట్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్, కామెంట్, షేర్, అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై గైస్, బాయ్.